ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్ యమ్మీ. ఈరోజు మన వీడియోలో బెస్ట్ రెమెడీ ఫర్ కోల్డ్ అండ్ కాఫ్కి ఇంట్లోనే మనం ఎలా తగ్గించుకోవచ్చని ఈ పాల ద్వారా నేను చూపించబోతున్నానండి. సో అంతకంటే ముందర మీరు నా ఛానల్కి మొదటిసారి వచ్చారా? మొదటిసారి వస్తే ఖచ్చితంగా వచ్చే ఉంటారు. వస్తే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు ఇది ఏంటంటే టర్మరిక్ అండ్ పెప్పర్ మిల్క్ అండి. సో దీన్నే మనం గోల్డెన్ మిల్క్ అని కానీ అంటుంటాము. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది విధానాన్ని చూపించబోతున్నాను. సో ముందుగా మనకి కావాల్సింది ఏంటంటే కొద్దిగా టర్మరిక్, పెప్పర్, కొద్దిగా కచ్చపచ్చగా దంచుకున్న పెప్పర్ అంటే మిరియాలు, కొద్దిగా నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. చూస్తున్నారు కదా, పెప్పరు, బ్రౌన్ షుగర్, కొద్దిగా టర్మరిక్ మిల్క్. సో మనకు కావాల్సింది ఏంటంటే గ్లాస్ తీసుకొని కొద్దిగా వేడి పాలు తీసుకొని, చాలా సింపుల్ అండి, వేడి పాలు తీసుకొని కొద్దిగా దాంట్లో పాలన్నీ వేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టర్మరిక్ అండ్ ఇది పెప్పర్, షుగర్ దీంట్లో యాడ్ చేసేసుకొని కాసేపు పక్కన పెట్టాలండి. చూస్తున్నారు కదా, 3 యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఎందుకంటే పక్కన ఎందుకు అంటే పెట్టుకోవాలో 10 నిమిషాలు, ఒక 5 మినిట్స్ అన్న పక్కన పెట్టుకుంటే ఆ మిరియాలు అనేది ఆ పాలల్లో కొద్దిగా ఆ ఫ్లేవర్ అనేది కలుస్తుంది. వెంటనే తాగితే అంత తొందరగా తెలియదండి. ఒక 5 మినిట్స్ అన్న పక్కన పెట్టేసేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం తీసుకోవాలి. సో ఆఫ్టర్ 5 మినిట్స్ నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన పెప్పర్ అండ్ టర్మరిక్ మిల్క్ రెడీ అయిపోయింది. సో డైలీ 1 గ్లాస్ ఆఫ్ ఈ మిల్క్ తీసుకుంటే మాత్రం ఎటువంటి కోల్డ్ అయినా కాఫ్ అయినా అది వెళ్ళిపోవాల్సిందే అండి. అసలే చలికాలం, చాలా చలిగా ఉంది. సో డైలీ ఈ మిల్క్ కొద్దిగా పెద్దవాళ్ళు తీసుకుంటే చాలా మంచిదండి. చిన్నపిల్లలకు కానీ కొద్దిగా పసుపు వేసి ఇచ్చామంటే పాలల్లో కొద్దిగా బూస్ట్ అయితే వాళ్ళు ఏది ఇష్టపడితే అది వేసి కొద్దిగా పసుపు కానీ వేసి ఇచ్చామంటే వాళ్ళకి కానీ కొద్దిగా ఇమ్యూనిటీ అనేది కొద్దిగా పెరుగుతుంటుందండి. దీన్నే మనము టర్మరిక్ మిల్క్ అని, గోల్డెన్ మిల్క్ అని అంటుంటాము. సో ఈ వీడియో నచ్చినట్టు